మరి ఈరోజు గత 3 రోజుల నుంచి వర్షాలు ఎలా కొట్టేస్తున్నాయో తెలుసు. ఇది ఆవిడ మంచి మనసుకో తార్కాణం. మనకి ఎండ లేకుండా వర్షం లేకుండా క్లైమేట్ ఆవిడ మంచి మనసుకి చల్ల ఎలాగైతే ఉంటుందో అలాగే మనకి క్లైమేట్ మనకి సహకరిస్తుంది. మరి ఉప్పులూరి పార్వతి మేడం గారి గురించి చెప్పాలంటే నేను ఇక్కడ FSCగా 8 నెలలు చేశాను. కోరటి శ్రీనివాస్ గారు రాకముందు. ఇప్పుడే శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు, ఎప్పుడైనా ఆటో లేట్ అవుతే చాలు ఒక్క నిమిషం, ఆవిడ చిన్నపిల్లల కన్నా ఎక్కువ, సార్ నాకు లేట్ అయింది సార్ ఇవాళ నేను సెలవు పెట్టేస్తానండి అని చెప్పి పనిచేసేవారు. మేము అనేవాళ్ళు, మేడం మీరు రోజు కష్టపడి పని చేస్తారు కదా, మీరు సెలవు పెట్టక్కర్లేదంటే నాకు అలా ఇష్టం ఉండదండి అని అనేవారు. ఆవిడ కమిట్మెంట్కి తార్కాణం. అలాగే ఆవిడ ఒక పుష్కరం 12 సంవత్సరాలు ఒకే ప్లేస్ చేయడం అంటే అది చాలా మహద్భాగ్యం అన్నమాట. ఆ సూర్యనారాయణమూర్తి ఆశీస్సులు, మా కోదండ రామచంద్రమూర్తి ఆశీస్సులతో ఆవిడ 12 సంవత్సరాలు ఇక్కడ పనిచేశారు. చాలామంది మావిడాడ హై స్కూల్లో పనిచేయాలంటే ముందు బయట చెప్పి బట్టి అవి బాబాయ్ మావిడాడ చాలా భయపడతారనమాట తీసుకోవడానికి. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుస్తుంది మావిడాడ ప్రజలు లేకపోతే ఓల్డ్ స్టూడెంట్స్ దాతృత్వం వాళ్ళు చూపి ఆదరాభిమానాలు ఎక్కడి నుంచి వెళ్ళాలంటే బాధపడతారు. ఇక్కడ నేను నాతో పాటు ఆవిడ 6 సంవత్సరాలు పనిచేసింది. నేనేమో 7వ సంవత్సరంలో గెజిటెడ్ హెడ్ మాస్టర్గా SKBJN గవర్నమెంట్ హై స్కూల్ రామచంద్రపురం వెళ్ళడం జరిగింది. అలాగే మేడం గారిలోనే నేను నేర్చుకున్నది ఏంటంటే, నాకన్నా వయసులో పెద్ద ఆవిడే, కానీ ఆయన కమాండింగ్, క్లాస్ కమాండింగ్ ఎలా ఉంటుందంటే ఎటువంటి ఏడైనా సరే పిల్లి అయిపోవాల్సిందే ఆవిడ వాయిస్కి. ఇదేట్రా మనం పీడిగుండి ఆ వాయిస్ మనకి లేదేటి అని అనిపించింది. ఆవిడ పాఠం చెప్పేటప్పుడు కానీ పిల్లల కమాండింగ్ అంటే మాత్రం ఆవిడ అలా కంటి చూపుతో వాయిస్తో కంట్రోల్ చేసేవారట. మనం ఎంత గొప్ప టీచర్ అయినా కానీ క్లాస్ కమాండ్ లేకపోతే మనం పిల్లలకి ఏమీ బోధించలేము. దాని ద్వారా ఆవిడ ఎంత బాగా చెప్తారో దానికి నాకు అర్థమయ్యేది. మరి ఆవిడ మాకు రోల్ మోడల్. అలాగే మరి తెలుగు పద్యాలు బోధించడంలో దిట్ట. 2 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ అయినప్పుడు ఆవిడ స్టాఫ్ రూమ్లో వచ్చి బోర్ని ఏడ్చేసారు, మాస్టర్ ఇంక నేను చేయలేనండి సర్వీస్ అని చెప్పి. గీతా మేడం గారు మేము స్టాఫ్ అంతా వెళ్ళి, మేడం గారు 2 సంవత్సరాలు ఈ స్పీడ్ కాలంలో త్వరగా గడిచిపోద్ది, ఇట్టే గడిచిపోద్దన్నా. అలాగే 2 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. ఒకసారి ఎలక్షన్ డ్యూటీ పడింది, నాకు రిజర్వ్ పడింది ఐనవిల్ మండలం. మేడం గారు దానికి కూడా కొంచెం భయపడ్డారు. నేనే హామీ ఇచ్చాను, మేడం గారు నాకు రిజర్వ్ పడింది, మీరేం భయపడద్దు, నేను వెళ్ళిన వెంటనే మీ డ్యూటీ నేను వేయించుకుంటానని మాట ప్రకారం ఆయన డ్యూటీ నేనే చేశాను. అలా మంచి మనసుకి ఎవరైనా సరే సహాయం చేయాలని అనిపిస్తుంది. ఆవిడ మరి మాకన్నా వయసులో పెద్ద. ఈ మావిడాడలోనే రిటైర్ అవ్వడం, మేము కూడా ఇదే స్కూల్లో చదువుకున్నాం. ఇలాంటి టీచర్ల మధ్యలోనే అలాగే కూర్చొని మేము పీజీలు ఎంపీలు కూడా చేసి తర్వాత హెడ్ మాస్టర్లు అయ్యాం. మరి ఈ విధంగా మమ్మల్ని అందరినీ పిలిచి మాతో పనిచేసిన స్టాఫ్ని అలాగే ఈ స్కూల్ని మళ్ళీ మమ్మల్ని తీసుకొచ్చి ఈ స్టేజ్ గౌరవించినందుకు మేడం గారు ముందు రిటైర్మెంట్ నేను చేసుకోనని ఇప్పుడు హెడ్ మాస్టర్ నేను సింపుల్గా వెళ్ళిపోతాను అన్నారట. కానీ మరి ఈ టీచర్ వృత్తి అనేది ఒక నోబెల్ ప్రొఫెషన్ అన్నమాట. టీచర్ ఒక్కడే ప్రతిఫలాన్ని ఆశించకుండా విద్యార్థులు విద్యను అందేశిస్తాడు. ఒక కొవ్వొత్తి ఎలాగైతే చివరి వరకు కరిగిపోయి వెలుగుని ఎలాగిస్తుందో టీచర్ కూడా అలాగే నిత్యం ప్రతి విద్యార్థిలా నేర్చుకుంటూ పిల్లలకు విద్య బోధిస్తారు. మరి ఇది ఒక నోబెల్ ప్రొఫెషన్. అటువంటి ప్రొఫెషన్లో మేడం గారు 30 సంవత్సరాలు చదివిన సర్వీస్ అంటే లెజెండ్ ఆఫ్ టీచింగ్ అనమాట. టీచర్ 30 సంవత్సరాల సర్వీస్ అంటే. సభాయ నమః. ఈరోజు మన జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల తెలుగు పండిట్గా సుదీర్ఘకాలం పాటు అంటే సుమారు 12 సంవత్సరాలు పాఠశాలలో పనిచేయడం అంటే అది సామాన్య విషయం కాదు. మన శ్రీనివాసరెడ్డి గారు వీరాడు గారు చెప్పినట్టుగా అదొక వరం లాంటిది. అంతటి మంచి అవకాశం మేడం గారికి దక్కిందని అనుకునే కంటే కూడా ఆమెతో సుమారు 4 సంవత్సరాలు నేను ఇక్కడ కలిసి పనిచేస్తాను. ఆమె సేవలు మన పాఠశాలకి మన విద్యార్థులకి లభించినటువంటిది మన అదృష్టంగా భావిస్తూ మరి మేడం గారు చాలా ఆరోగ్యవంతంగా చిరునవ్వుతోటి ఈరోజు పదవి విరమణ చేస్తున్నారు. వారి యొక్క శేష జీవితం మంచి ఆరోగ్యంతో సుఖ సంతోషాలతో నిత్యము ఆ చిరునవ్వుతోటే ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ సభ వెళ్తున్నటువంటి పెద్దలు సభాధ్యక్షులు కోరటి శ్రీనివాస గారికి అలాగే ఎంఈఓ గారు సియు సత్యనారాయణ గారికి
మరి జాతీయ అవార్డు గ్రహీత, చిన్న విషయం కాదు అది. అలాగే ఈ పాఠశాలలో ఎన్సిసి యూనిట్ని నడిపి జిల్లాలో బాయ్స్ హై స్కూల్ అంటే ఎన్సిసి యూనిట్ అన్నట్టుగా అంతటి మమేకమైనటువంటి పరిస్థితిని కల్పించినటువంటి జాతీయ అవార్డు ఉపాధి గ్రహీత మా గురుదేవులు వీరారెడ్డి మాస్టర్ గారికి, అలాగే మన పెదపూడి మండల విద్యాశాఖ అధికారి సివి సత్యనారాయణ గారు. డెడికేషన్కి సింబల్ ఆఫ్ డెడికేషన్గా మనం ప్రతిరోజు చూస్తుంటాం, ఏదో టైంలో మన గొల్లవాళ్ళు కనిపిస్తుంటారు. ఆయన అంతటి అభిమానం చూసినటువంటి సివి సత్యనారాయణ గారికి, అలాగే మరి దయచేసిన అందరికంటే వేదికలో మీద అందరికంటే మరి వయసు రీత్యా పెద్దవారు, వృత్తిరీత్యా పెద్దవారు సువార్త మేడం గారికి, అలాగే బాల్య స్నేహితులు ఈ పాఠశాల పూర్వ విద్యార్థులు ఇళ్లపల్లి గెజిటెడ్ మాస్టర్ శ్రీనివాస్ రెడ్డి గారికి, అలాగే రామచంద్రపురం గెజిటెడ్ మాస్టర్ వీరరాఘరెడ్డి గారికి శుభవందనం. ఆచార్య దేవులకు వందనం, అభివందనం, పాదాభివందనం. గురుదేవులకు, మా గురుదేవులకు వందనం, అభివందనం, శుభవందనం. ఆచార్య దేవులకు వందనం, అభివందనం, పాదాభివందనం. గురుదేవులకు, మా గురుదేవులకు జీవమున్న ఈ దేహమునిచ్చినదెవరోయి తల్లిదండ్రులే. జ్ఞానమున్న ఈ దేహమునిచ్చినదెవరోయి ఆచార్య దేవులే. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. జీవమున్న ఈ దేహమునిచ్చినదెవరోయి తల్లిదండ్రులే. జ్ఞానమున్న ఈ దేహమునిచ్చినదెవరోయి ఆచార్య దేవులే. అందుకే అభివందనం, శుభవందనం ఆచార్య దేవులకు. వందనం, అభివందనం, పాదాభివందనం. గురుదేవులకు, మా గురుదేవులకు జననము నుండి మరణము వరకు బోధలు చేసినదెవరోయ్, పలు విద్యలు నేర్పినదెవరోయ్ ఆచార్య దేవులే. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జననము నుండి మరణము వరకు బోధలు చేసినదెవరోయ్, పలు విద్యలు నేర్పినదెవరోయ్ ఆచార్య దేవులే. అందుకే అభివందనం, శుభవందనం ఆచార్య దేవులకు. వందనం, అభివందనం, పాదాభివందనం. గురుదేవులకు, మా గురుదేవులకు వందనం, అభివందనం, శుభవందనం ఆచార్య దేవులకు. వందనం, అభివందనం, పాదాభివందనం. గురుదేవులకు, మా గురుదేవులకు. నేను చాలా మందికి తెలుసు, కానీ ఇక్కడ చాలా మందికి తెలియదు. ఏం చేతనన్నట్లయితే నేను రిటైర్ అయ్యి 15 సంవత్సరాలు అయింది. అందుచేత కొత్త వారికి అందరికీ నేను తెలియదు. నేను డెకోల్ హై స్కూల్లో ఉపాధ్యాయురాలుగా పనిచేశాను. అప్పుడు వీరరాఘరెడ్డి గారు, నేను కొలీగ్స్, అమిరెడ్డి గారు మా హెడ్ మాస్టారు,
అలాగే వీరవరంలో పనిచేసినప్పుడు కవి సత్యనారాయణ రెడ్డి గారు మా కొలీగు. అందుచేత మామిడాడు వారితో చాలా సంబంధం ఉన్నారు. ఒక కుటుంబంలాగా ఉండేవాళ్ళం. ఎక్కువలో పనిచేసేటప్పుడు ఇక్కడికి ఇన్విజిలేషన్స్కి వచ్చేదాన్ని నేను. అందుచేత స్టూడెంట్స్కి కూడా నేను పరిచయమే. కొండారెడ్డి గారి దగ్గర మా పిల్లలు చదివారు, అలాగే వీరరంగారెడ్డి గారి దగ్గర మా పిల్లలు చదివారు. తర్వాత వాళ్ళందరూ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. అందరం కూర్చున్న కొండారెడ్డి గారి గురించి, వీరరాఘవరెడ్డి గారి గురించి, అంగిరెడ్డి గారి గురించి ఎప్పుడూ మాట్లాడుకుంటూ ఉంటాం ఉపాధ్యాయులుగా. బెంగళూరులో 9 సంవత్సరాలు పనిచేశాను కనుక అక్కడ గెట్ టుగెదర్స్కి రావడం అలవాటు ప్రతి సంవత్సరం. నాకు ఇదిగో పార్వతి గారు అల్లుడి గారు ఫోన్ చేశారు, తెలుగు మేడం గారిది ఫంక్షన్ ఉందండి అని చెప్పేసి. తెలుగు మేడం గారు అనగానే మాకు బెంగళూరులో రమణమ్మ గారి గురించి పరిచయం. అందుకని రమణమ్మ గారు అంటే కాదండి ఇప్పుడు పార్వతి గారు అన్నారు. తెలుసా మీకు, జ్ఞాపకం ఉన్నారా అన్నారు. జ్ఞాపకం ఉన్నారండి అన్నారు. విడాకులంలో మీ దగ్గర పనిచేశారు కదా ఆవిడ అన్నారు. ఆవిడ ఎప్పుడు పనిచేశారు? 2003లోను 4లోనూ పనిచేశారు ఆవిడ. ఆవిడ పనిచేసే టైంకి ఆ పాఠశాల కొత్తగా బిల్డింగ్ కట్టాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఓపెన్ చేశారు దాన్ని. ఆ తర్వాత నేను ట్రాన్స్ఫర్ అయ్యి మా హస్బెండ్ కూడా ప్రధాన ఉపాధ్యాయులుగా చేశారు మాధవపట్నంలో. ఆయన రిటైర్ అయిపోయారు. నాకు వేరే డిస్ట్రిక్ట్ ఎక్కడికైనా జనరల్ పొజిషన్లో వచ్చేస్తాను కనుక వేరే డిస్ట్రిక్ట్ వెళ్ళిపోవాల్సి వస్తుందని చాలా ధైర్యంగా తెగించి ఎన్జిఓగా వచ్చేసాను. కాకినాడ రోడ్ ఎన్జిఓగా పనిచేశాను. అప్పటి నుండి ఇప్పుడు వరకు అక్కడ నుండి ట్రాన్స్ఫర్ వచ్చిన దగ్గర ఇప్పుడు వరకు ఆవిడ మొహం చూడలేదు. నేను అసలు బయటికే రాలేదు. సడన్గా 20 సంవత్సరాల తర్వాత ఫోన్ వచ్చేసరికి నేను ఎంతో ఆనందించాను. ఎందుకంటే 2 సంవత్సరాలు నా దగ్గర పనిచేసి 20 సంవత్సరాలు జ్ఞాపకం పెట్టుకోవడం అంటే చాలా అభినందించవలసినటువంటి విషయం. అల్లుడు గారు ఏమన్నారంటే మీరు ఎప్పుడో చాలా కాలం అయ్యి ఉంటారు రిటైర్ అయిపోయి కనుక మీరు రాగలరా అని అడిగాను నన్ను. అంటే నాకు ఇప్పుడు 72 years అని చేత నేను రాలేము అనుకొని మీరు రాగలరా అని అడిగాను. ఇప్పుడు సర్వీస్ చేసుకున్న వాళ్ళే కూర్చోలేక లేక నడుస్తున్నారు నా ఎదురుగా పనిచేసిన వాళ్ళే. కానీ దేవుడు ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి రాగలిగాను. ఆ పార్వతి గారికి నా మీద ఉన్నటువంటి అభిమానం కొద్ది నేను ఓపిక చేసుకొని రావడం జరిగింది. మీ అందరినీ చూడటం, అలాగే మా పాత స్టాఫ్ అందరినీ కూడా చూడటం నాకు చాలా ఆనందంగా ఉంది. మేమందరం కూడా ఒక కుటుంబంలో ఉండేవాళ్ళం. బెంగళూరులో పనిచేసినా సరే ఒకరి మీద ఒకరు జోకులు వేసుకుంటూ ఒక కుటుంబంలో అన్నదమ్ముల్లాగే పెరిగాం. అందుచేత అప్పటి రోజుల్లో కుటుంబంలో పెరగడం అనేటువంటిది ఒక స్కూల్లో స్టాఫ్ పనిచేస్తే కుటుంబంలో పెరగడం అనేటువంటిది జరిగేది. ఇప్పుడు రోజులైతే కంప్యూటర్ యుగంలో ఎప్పుడు టైం అయిపోతే ఎప్పుడు వెళ్ళిపోవాలి, ఎప్పుడు ఏం చేయాలి అని అనుకుంటారు. ఇక పార్వతి గారి గురించి చెప్పినట్లయితే ఆవిడ చాలా ఎలా చెప్పినటువంటి ఎన్జిఓస్ హెడ్ మాస్టర్లు చేసినట్టుగా చాలా డెడికేటెడ్గా ఆవిడ సర్వీస్ చేశారు.